ఒక్కసారి బయట కార్ బయట నుండి చూడండి ఏం కనబడుతుందో. గరుడ స్వామి ఇప్పుడైనా నమ్మారా తిరుపతి? నమస్తే దోస్తులు, ఇప్పుడు మనకు కనబడేది తిరుపతి కమాన్ అండి బాబు. ఏం తిరుపతి కమాన్ అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్న ఏలూరులో ఈ తిరుపతి ఉందండి. ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ చిన్న తిరుపతి అని చెప్తారు. మనం చూడొచ్చు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి రోడ్లు అవన్నీ. బస్సులు కూడా కనబడుతున్నాయి మనకి. మనం తిరుపతి కాడికి వచ్చేసామండి. అది చిన్న తిరుపతి కాడికి చూడొచ్చు. బస్సు కూడా తిరుపతిలో ఉండేట్టు ఆగిన బస్సు ఉంది, ఫ్రీ బస్సెస్. ఒక్కసారి కొద్దిగా మనం కారు పార్క్ చేసుకొని వచ్చేసి ఇంకా డీటెయిల్గా మీకు చూపిస్తాను లోపలికి. ఇప్పుడు చూడొచ్చండి బస్సుని ఇక్కడ. అలాగే గోపురము, గుడి గోపురము. ఇక్కడ ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే సేమ్ వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎలాగనే ఇక్కడ కూడా అంతే 7 ద్వారాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. మనము లోకి వెళ్ళి చూపిస్తాను. దానికన్నా ముందు బయట పరిసరాలు చూసాం. చూడండి తిరుపతి బస్సు సేమ్ మన తిరుపతిలో ఉండేటట్టే ఉన్నది. అలాగే మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్వామివారికి సంబంధించిన గోపురాలు కనబడుతున్నాయి. చూడవచ్చు నా లెఫ్ట్ సైడ్. అప్పుడు ఇక్కడ ఎంత పెద్ద ఉందో. దర్శనానికి దారి అని ఉంది, స్వామివారి దర్శనానికి. లోపలికి వెళ్దాం ఇప్పుడు మనము. ఈ తిరుపతిని ద్వారకా తిరుపతి అని కూడా అంటారండి మొత్తము. అలాగే మన కొండ మీదకి రావడానికి బస్సులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా షాప్స్ కూడా వేశారు, చూడొచ్చు. మొత్తము ఇంకా స్టార్ట్ కాలేదు జాతర లాంటిది, అందుకే ఇలా ఉంది. లేకపోతే ఇంకా అసలు మనకి ఎలా అంటే కాలు పెట్టడం కూడా ప్లేస్ ఉండదు, అంత పబ్లిక్ ఉంటుండేనంట. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి మనం కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చిన్న తిరుపతి కాడికి వచ్చాం. దాన్ని మనం ద్వారకా తిరుపతి అని కూడా అనవచ్చు. ఇది ఏలూరులో ఉంది, ఇంతకుముందు చెప్పాను కదా. షాప్స్ కూడా చూడొచ్చు మనము. అలాగే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు సమ్మర్ ఉండే బాగా, ఇప్పుడు వింటర్ వచ్చేసింది. కానీ సమ్మర్లో చాలా ఎండలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇలా మ్యాట్స్ కూడా వేశారు. చూడొచ్చు మా మ్యాట్స్ ఇవన్నిటిని ఇలా మంచిగా వెళ్తాం. ఇక మా బ్రదర్ వెళ్తున్నారు ముందు, మొత్తం మా ఫ్యామిలీతో వెళ్ళాము మేము అక్కడికి. ఇక మనకు కనపడుతుందో స్వామివారి దర్శనముకు కౌంటర్ అని చెప్పేసి అక్కడ ముఖద్వారం చూడొచ్చు మనం. ఇక్కడ ముఖద్వారం సేమ్ మన తిరుపతి లాగానే ఇందులో 7 ద్వారాలు ఉంటాయి, అలా వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు చూసుకుంటే గుడి ఆర్కిటెక్ట్ కూడా ఎంత బాగుందో చూడండి. పైన ఫ్లవరింగ్ కానీ లేదా మా ఫాదర్ ముంగడికి వెళ్తున్నాడు. అక్కడ పబ్లిక్ కూడా ఇప్పుడు ఈవినింగ్ ఇంకా గుడి తెరవడానికి 2 hours ప్లస్ ఉందంట. అయినా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. చూడవచ్చు మీరు ఆర్కిటెక్ట్ మొత్తం ఎలా ఉన్నాయి స్తంభాలకి. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క స్తంభానికి ఒక అవతారం పెట్టారు. కూర్మ అవతారం, మత్స్య అవతారం, నరసింహ అవతారం, చూడొచ్చు రామ అవతారం, పరశురాముని అవతారం, విష్ణుదేవుని అవతారం, అలా ఎన్నో అవతారాలండి. మొత్తం మనకి 10 ఆయన అవతారాలన్నీ కనబడతాయి ఇక్కడ. అలాగే కొద్దిగా ముందు పోగానే అక్కడ అమ్మవారి చీరలు, అమ్మవారికి సమర్పించిన చీరలు ఇక్కడ ఉన్నాయి, మనం చూడవచ్చు. అట్లా మనం గుడి ముఖద్వారానికి వచ్చాము. గుడి ముఖద్వారము ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం 4 టెంపుల్స్ ఉన్నాయండి. అక్కడనే ద్వారాలు కూడా 4 ఉన్నాయి, 4 దిక్కులున వెళ్ళడానికి. ఇది సింహద్వారం అనొచ్చు మెయిన్. ఇది మనకి బస్సు చూసాం కదా స్టార్టింగ్లో. ఇక మా ఫాదర్ వాళ్ళని చూడండి వచ్చారు అందరూ. గుడి కాడ ఒక పిక్ తీసుకొని గుడిని కూడా దర్శనం చేసుకున్నాం. అక్కడ చూడవచ్చు మొత్తం 4 తూర్పు ద్వారం అలా ద్వారాలు ఉంటాయి. అక్కడ చూడొచ్చు. అక్కడ కొండపైన కూడా బాగుంది వ్యూ కూడా చూడడానికి. మొత్తం ఎంతమందికి చెప్పాము ఆర్కిటెక్ట్ మొత్తం చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాము మేమంతా. నన్ను అయిపోయింది ఏం దర్శనం చూపించద్దు అనుకోకండి. అక్కడ కౌంటర్లు ఉన్నాయి, అక్కడనే కౌంటర్లో మేము పెట్టేసాము. చూడొచ్చు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఇంకా చాలా మంచిగా అవుతున్నాయి. మేము ఫోన్ మొబైల్ అయిపోయింది. ఇప్పుడు మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. బయటకు వచ్చి మళ్ళీ ఇదంతా మీకు చూపిస్తున్నాము. అది గోపురం ఎంత బాగుంది. మేము ఇంకో సైడ్ కూడా వెళ్ళి చెక్ చేసామండి ద్వారం ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి చూడొచ్చు, అవి అలాగ ఉంటుంది. వచ్చేసాము అట్ లాస్ట్. ఎంత పెద్దగా ఉంది చూడండి గోపురము. వచ్చే దారి చూసాం కదా. ఇప్పుడు కాలినడక వచ్చే ద్వారం కూడా చూద్దాం మనము. కొద్దిగా మా అన్నయ్య వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. ఇది కాలినడక ద్వారం అని మెట్లు. కింద చూడొచ్చు మీరు ఎన్ని మెట్లు ఉన్నాయో చూడొచ్చు. కింద మొత్తం అక్కడ కింది దాకా ఉంది. మేము ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కదా, మేము బయటికి వెళ్ళలేదు, అందుకే చూస్తున్నాం. చూడండి చాలా కిందకు ఉంది. ఇది కూడా గోపురం అండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అక్కడ హనుమాన్ స్వామి ఉన్నారు. అందరు అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ద్వారాలు వెళ్తారు లోపలికి. ఇక్కడ నుండి కూడా దర్శనంకి. దక్షిణ రోజ గోపురం అంటే ఇది చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇది కూడా మొత్తం 4 ద్వారాలు అని చెప్పాను కదా.
అందులో ఇది కూడా ఒకటి. సరే ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎస్కే ఫుడ్ ఛానల్ అని చెప్పి గోపురాలు పెడుతున్నాం అనుకోకండి. ఇప్పటి నుండి అన్ని